తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పార్టీని ప్రారంభించిన 10 ఏళ్లలోనే ఒక విజనరీగా తాను అనుకున్నది ప్రజలకు చేసి చూపించిన నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి అన్నారు. భీమవరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి 50 మంది మహిళలకు దుప్పట్లు, చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. విజయలక్ష్మి మాట్లాడుతూ లక్షలాది మంది ప్రజలకు ఆయన ఒక గుండె ధైర్యమని, ఆయన విలువలకు కట్టుబడిన నేత అని, మాటకు కట్టుబడే నేతగా ఉన్నాడు కాబట్టే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారని అన్నారు. సీఎంగా పనిచేసిన సమయంలో 95% ఎన్నికల హామీలు నెరవేర్చిన ఘనత దేశంలో జగన్ కు మాత్రమే దక్కుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. 5 ఏళ్ల జగన్ పాలన, 18 నెలల కూటమి పాలన తేడా అర్థమవుతుందని అన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిలబడే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మాజీ కౌన్సిలర్, పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు కోడే యుగంధర్ మాట్లాడుతూ పరిపాలన చేసే సమయంలో ఓ విజన్ తో పనిచేయాలని చేసి చూపించిన నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని, జగన్ లేకపోతే రాష్ట్రం ఎలాగుంటుందో ఇప్పుడు ప్రజలు చూశారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించి 15 ఏళ్లవుతున్నా ప్రజల గుండెల్లో అతని ముద్ర చెరిపేయలేకపోయారని, అలాగే ప్రజల గుండెల్లో శాశ్వతంగా తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అనంతరం 50 మందికి దుప్పట్లు, చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొత్స ధర్మ, జె కృపావరం, బొమ్మిడి రాధిక, ఎం మంగ, విజయదుర్గ, గుడుతురి రత్నం, షేక్ మస్తానీ, ఎండి రిజ్వానా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అనేక మంది ముఖ్యమంత్రుల్ని మనం చూసాం. ప్రప్రదంగా ఇద్దరిని మనం దేవుళ్లాగా కొలిసే పరిస్థితి. దివంగత నేత మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి ఎన్టీ రామారావు గారిని ఈ రోజును కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ప్రతి విషయంలోనూ కూడా ఆయన్ని దేవుళ్లాగా కొలిసే పరిస్థితి ఉంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆయన ముఖ్యమంత్రి హయాంలోని బడుగు బలహీన వర్గాలకి ఉపాధి కల్పించి నిరుపేద విద్యార్థులకి, బీసీలకి పీజీ రీయింబర్స్మెంట్ పెట్టి ఆనాడు మరి రాజశేఖర రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేసిన తరుణంలో రాజశేఖర రెడ్డి గారిని కూడా ఒక దేవుళ్లాగా కొలిసే పరిస్థితి ఉంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దేవుళ్లాగా కొలాలని, దేవుడి కింద చూడాలని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన సంగతి మన అందరికీ తెలుసు. మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఒక 40 సంవత్సరాలకి పింఛనిచ్చి కార్యక్రమం కానివ్వండి, ఏ కార్యక్రమం కూడా చేయలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఏదైతే పరిపాలన విధానంలో భాగంగా మరి నవరత్నాలు అనే పథకాన్ని తీసుకొచ్చి ఆ నవరత్నాల పథకాల్లో భాగంగా ప్రతి పథకాన్ని కూడా నెరవేర్చిన మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాలని ఏంటంటే నవరత్నాలనే కాకుండా ఆ నవరత్నాలని కూడా ఒక ఖురాన్, ఒక బైబిల్, ఒక భగవద్గీత లాగా ప్రతి నిత్యం కూడా ఆ నవరత్నాలను చదివి నిరుపేదలకు అందించిన మహనీయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఒక ముందస్తు, ఒక క్రిస్మస్ లాగా, ఒక సంక్రాంతి లాగా మరి జరుపుకుంటున్నారంటే ఆయన మీద ఎంత ప్రేమ అనురాగం ఉన్నదో ప్రజలందరికీ తెలుసు. మరి ఇప్పటికైనా మరి జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెంచుకుని ఎవరైతే మనకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తారో వారిని ఎంచుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఉంది. ఈ రోజున మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల్ని ఇంకా పేదరికంలోనే నెంచే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది తప్ప పేదల్ని ధనవంతులు చేయాలనే ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వం లేదని జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయనుడైన జగన్మోహన్ రెడ్డి గారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజలందరూ తరపున ఆయనకి మరీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు ఆయన కార్యక్రమానికి మరి మహిళల ఆడపడుచులకి రగ్గులు కార్యక్రమాలు పంచిపెట్టి పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు పంచుతూ ఈ చిన్న కార్యక్రమం వీళ్ళందరూ దేవుళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని, మళ్ళీ వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూస్తామని
ఘంటసాల పాడిన పాటలు ప్రతి ఒక్కరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ప్రముఖ పారిశ్రామికవేత్తలు మూర్తిరాజు వానపల్లి బాబురావులు అన్నారు. ఆదివారం ఆకివీడు సరిగమ సంగీత పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల స్థాయి పాటల పోటీల కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు గాయకులు ఆలపించిన చిత్ర గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సరిగమ సంగీత పరిషత్ వ్యవస్థాపకులు కోటేశ్వరరావు, టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణ, మాజీ జెడ్పీ వైస్ చైర్పర్సన్ మన్నె లలితాదేవి, అట్లూరి రంగారావు, ప్రముఖ గాయకుడు మోహన్, వెంకన్నబాబు, కట్టా రవితో పాటు సంగీత అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 25 సంవత్సరాలుగా మరి ఆకిలో సరిగమ పరిషత్ పెట్టి సంగీత పరిషత్ పెట్టి చాలా చక్కటి కార్యక్రమం చేస్తూ మరి ఎంతో మంది కళాకారులకి లైఫ్ ఇచ్చిన వ్యక్తి ఆయన. మరో 10 సంవత్సరాలు ఇదే స్పిరిట్ తోటి చేసి మరింత కళాకారులు తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుని దివ్యాశీస్సులు ఆయనకి అష్టేశ్వర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు స్వర్గంలో ఉన్నారు. ఆయన ఆశీస్సులు సంగీత కళాకారులకి ఎల్లవేళలా ఉంటుంది. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా మరింత ఉత్సాహంగా సంగీతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కృషి చేయాలని, మరి ప్రతి ఒక్కరిని ఆనందంతో ముందుకు తీసుకెళ్లాలని మరి సంగీత కళాకారులు కూడా తెలియజేసుకుంటూ మరి పవిత్రమైన ఆయన ఆత్మకు ఆ భగవంతుని శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ ఉన్నంత వరకు ఘంటసాల గారి గొంతు అంటే మనం వింటూనే ఉంటాం. మనం మన తర్వాత ఇప్పటికే ఆయన చనిపోయి 50 ఏళ్ళు దాటిపోయింది. అయినా సరే 103వ జయంతి పురస్కరించుకుని జరుగుతున్న కార్యక్రమం 53 ఏళ్ళకే చనిపోయారు. క్యాన్సర్ వచ్చి అకారణంగా చనిపోయారు. లేకపోతే ఇంకా ఎన్నో మంచి పాటలు పాడింది మహానుభావుడు. మధురమైనటువంటి మరి గొంతు అయింది. ఆయన అనుభవించడానికి నేను జూనియర్ ఘంటసాల, నేను సీనియర్ ఘంటసాల ఇట్లా పిలిపించుకుంటా ఎవ్వరు కూడా ఆయన నేను జూనియర్ ఘంటసాల అనే టైటిల్ తగిలించుకోకూడదు. ఏ వాయిస్ కూడా ఆయన వాయిస్తో సరిపోదగ్గ వాయిస్ లేదు. ఇంతమంది పాడుతున్నా ఘంటసాల గారి వాయిస్ వాయిస్తే మిగతా వాళ్ళకి దగ్గరగా ఉంటున్నాను. ఆ కొంత అంత మాత్రాన నేను జూనియర్ ఘంటసాలని నాకు బొంబాయికి సొంతం జరిగింది ఇలా చెప్పడం కొంతమంది వేసుకుంటారు. గత సుమారు 35-40 సంవత్సరాల నుంచి ఏకాధాటిగా ఆయన బతుకున్నప్పుడు, ఆయన పోయినప్పుడు, వర్ధంతులు, జయంతులు కార్యక్రమాలన్నీ కూడా ఘంటసాలను మరువు లేకుండా మరి యాకిడి గ్రామంలో, అలాగే ఆయనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పరిషత్తులు ఎన్నో సన్మానాలు, ఎన్నో కార్యక్రమాలు మనం వాట్సాప్లో కానీ అని పెట్టిన ఇవన్నీ చూస్తున్నాం. ఎంతో అదృష్టమైన గ్రామం. అటువంటి గ్రామంలో మనందరం ఉంటాం. మన అదృష్టం. ఈ కార్యక్రమాన్ని స్నేహితులు ఒక్కొక్కరు ఆయన తీసుకెళ్ళిపోతున్నా ఆయన నిరంతరం ఒక్కడే చాలా ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. అయినా గొప్పవారి ధైర్యంతో నేను యాభై గ్రామంతో ఘంటసాల గారిని స్మరిస్తూ ఈ కళా పరిషత్తుని ముందుకు తీసుకెళ్తానని దృఢ నిశ్చయంతో అభిమానంతో పాటుగా దేశంలోని పెద్దలందరూ ప్రతిరోజు ఏదో చోట కలుస్తూనే ఉంటారు. దేశంలో ఆ కళకి సంబంధించి ఆశీర్వాదాలు ఆయన పాటలు అందించిన ఘంటసాల మాస్టర్కి నమ్మకాలు ఇస్తూ మామూలుగా సన్మాన సత్కారాలు ఎక్కువ. లక్ష్మీనారాయణ అంటే మాకు బీరకాయలో వీళ్ళిద్దరూ మాకు సీనియర్స్. నేను కాలేజీకి వచ్చేసరికి డిగ్రీ అయితే కోటేశ్వరం వెళ్ళిపోయారు, కానీ లక్ష్మీనారాయణ గారు పీజీ చేస్తారు కదా. సీనియర్ మోస్ట్ సింగర్స్ అని అందరూ పెట్టుకోవచ్చు కానీ వయసుతో పాటుగా. కానీ నిజంగానే ఇప్పటికీ సీనియర్ మోస్ట్ సింగర్స్ కానీ భావించవచ్చు. ఎందుకంటే అంత అద్భుతంగా పాడేవారు. అంటే వయసు వచ్చిన తర్వాత పాడలేకపోవడం అది వేరే సంగతి. పాడలేకపోవడం ఎవరికి మహామహుత సుశీలమ్మ గారికి పాడారు. బాబోటి వాళ్ళకి చెవులు పడినందుకు చాలా మిమ్మల్ని అభినందించాలి. మా యోగా మధ్యలో కూడా మిమ్మల్ని ఘనమైన సన్మానం మా అందరి తరఫున కూడా మీకు చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వర్. మీకు హనుమంతులుగా వెంకన్న ఆయన 3 అక్షరాలు దొరికాడు. ఆయన మీకు మామూలు విషయం కాదు. మొత్తం గంటతో చేస్తాడు. 2 కళ్ళు కాదు, దీనికి 200 కళ్ళు ఉన్నాయి. అలాంటి హనుమంతుడికి దొరికినందుకు మా దృష్టిగా మేము భావిస్తూ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా చిన్న విషయం కాదు. అంటే సుదీర్ఘమైన కాలం, 26 సంవత్సరాల సుదీర్ఘమైన కాలాన్ని, సమయాన్ని, ఈ వయసుని కాదని ఆయన సమయాన్ని మన కోటేశ్వరరావు మిత్రులు అవ్వడం,
ఆయన ఇంత సుదీర్ఘమైన కాలాలు ఆయన వీక్షించారు. అటువంటి ఘంటసాల గారిది మన దగ్గర కృష్ణా జిల్లా పక్కనే ఘంటసాల గ్రామం కాబట్టి, అదే కాకుండా ఆయన భారతదేశంలోనే అత్యున్నతమైన మన భగవద్గీత పాడారు కాబట్టి ఇదంతా మనం ఆయన మెమరీని ఇక్కడ అనుకోకుండా ఈ 26 సంవత్సరాల నుంచి అనుభూతి పొందుతున్నాం. ఈ అనుభూతుల్ని మనకి పంచిపెట్టిన కోటేశ్వరకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే జనవరి 6వ తేదీన భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో క్రక్స్ 2K26 పేరిట హార్డ్వేర్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణరాజు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈసీఈ హెడ్ డాక్టర్ ఎస్ఎస్ మోహన్ రెడ్డి, క్రక్స్ కోఆర్డినేటర్ డాక్టర్ టి హైమలక్ష్మి మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తమ డిపార్ట్మెంట్లో నిర్వహిస్తున్న క్రక్స్ 2K26 ఐఈటీఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాంపిటీషన్ లో ఇతర డిపార్ట్మెంట్లతో పాటు ఇతర కళాశాలల నుండి కూడా పరిశోధనాత్మక హార్డ్వేర్ కంటెస్టెంట్లు పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉత్తమమైన ప్రాజెక్టులను ఎంపిక చేసుకుని బహుమతులు కూడా అందించడం జరుగుతుందని అన్నారు. 2K26 రేపు జనవరి 6న ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ డిపార్ట్మెంట్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. సో ఈ సందర్భంగా ఈసీ హెచ్ఓడి గారిని, అలాగే హైమలక్ష్మి, ఎస్పెషల్లీ ఈ విషయంలో ఏం చెప్పాలంటే, అమ్మాయి ఇక్కడే ఈసీ చదువుకుందా ప్రొఫెసర్ గారు. ఆ ఈసీ చదివినప్పుడు ఆవిడ స్టూడెంట్ కోఆర్డినేటర్. ఇప్పుడైతే మిగతా స్టూడెంట్ కోఆర్డినేటర్స్ అందరూ ఎలా ఉన్నారో ఆ రోజున ఆవిడ అలా ఉండి అక్కడి నుంచి కంటిన్యూగా అవుతున్నది. సో ఈ సందర్భంగా స్టూడెంట్ కోఆర్డినేటర్స్ని కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. 100 అబోవ్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఎస్ఆర్కేఆర్ నుంచి ఒక అబోవ్ 50, అలాగే బయట కాలేజీ నుంచి ఒక అబోవ్ 50 పార్టిసిపేట్ వస్తాయని ఆశిస్తున్నాము. సో దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే, క్లాస్ రూమ్లో ఏదైతే చదువుకుంటున్నారో ఆ చదివిందంతా కూడా ప్రాక్టికల్ రూపంలో, హార్డ్వేర్ రూపంలో కనుక ఎగ్జిబిట్ చేస్తే దాంట్లో సెలెక్ట్ చేసి ప్రైజెస్ వస్తాయి. అంతేకాకుండా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో మిగతా మోడల్స్ కూడా వాళ్ళు చూసుకుంటే చాలా బ్రహ్మాండమైన ఇన్నోవేషన్ అయిపోతుంది, గొప్ప క్రియేటివిటీ కూడా చేయొచ్చు. కాబట్టి ఈ ఫెసిలిటీని ఎస్ఆర్కేఆర్ స్టూడెంట్స్ అలాగే మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఇట్లే చేసుకోవాలని. అంటే ఏంటంటే, హార్డ్వేర్ మోడల్స్, ప్రోటోటైప్స్ అక్కడ తయారు చేసి ప్రజెంట్ చేస్తారు. వాళ్ళ ఐడియాస్ని, స్టూడెంట్స్కి ఉండే ఐడియాస్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ కింద చేసి పర్టికులర్ అప్లికేషన్కి అక్కడ ప్రజెంట్ చేస్తారు. అలా మా కాలేజీయే కాకుండా ఇతర కాలేజెస్ నుంచి కూడా అందరూ వస్తారు. దీనివల్ల ఏంటంటే, వాళ్ళ ఐడియాస్ అందరి ముందు ప్రజెంట్ చేయటం, అలాగే ఇతరుల ఐడియాస్ని కూడా వీళ్ళు చూడటం. దీనివల్ల ఏంటంటే, వాళ్ళకి ఇన్నోవేటివ్ ఐడియాస్, వాళ్ళకి స్టార్టప్ ఐడియాస్ కూడా చాలా బిల్డ్ అవుతాయి. వాళ్ళు ఎంచేత స్టూడెంట్స్ అందరూ కూడా ఇట్లో పార్టిసిపేట్ చేసి, ఎవరైనా కొంచెం మోడల్స్ తీసుకురాని వాళ్ళైతే అందరూ కూడా వచ్చి విజిట్ చేసి అట్లీస్ట్ ప్రతి మోడల్ని మీరు అబ్జర్వ్ చేసి ఏం జరుగుతుందో మీరు విని దాన్ని బట్టి మీరు ఐడియా డెవలప్ చేసుకుని ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. Hardware Expo, the young scientists can showcase their creative ideas, innovative ideas in this platform, and they can transform their ideas into real-time projects. And we invite from other departments also, from other colleges also. There are first prize and second prizes for various levels, and even that participation itself is a great experience and memorable milestone for their future careers. A big invention is also starts from a small circuit. Even if you take that scientists from ISRO, NASA, they started a small circuit when their student life. If they participate and improve their knowledge, practical knowledge, and expose their practical knowledge, they can get the very great experience. Students వాళ్ళు క్లాసెస్లో నేర్చుకునే నాలెడ్జ్ కాకుండా దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళలో ఉన్న స్కిల్స్ని ప్రపంచానికి చూపించడం కోసం అని చెప్పి, ఆ స్కిల్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఇది కండక్ట్ చేస్తాం మా డిపార్ట్మెంట్లో. ఇందులో మెయిన్ ఇదేంటంటే 3 levels ఆఫ్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ బేసిక్ లెవెల్, మీడియం లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్. We conduct different types of events, but it is one of the biggest event called Crux 2K26, a hardware project expo, where you can transform your innovative ideas into real-time hardware projects. This event will be held on January 6, 2026 at SRKR Engineering College, Bhimavaram. This event mainly divided into 3 levels. One is easy level and medium level, and final one is advanced level based on your project idea and implementation. Students from another college are also allowed to participate in this event.
సనాతన ధర్మాన్ని కాపాడేందుకు హిందువులంతా ఐక్యంగా ముందుకు కదలాలని పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి పిలుపునిచ్చారు. ఉండి శ్రీరామ క్షేత్రంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నిర్వహణ సమితి అధ్యక్ష కార్యదర్శులు ద్వారంపూడి నారాయణరెడ్డి, నల్లా సత్యకృష్ణ కిరణ్ ప్రసాద్ల అధ్యక్షతన జరిగిన సమ్మేళన కార్యక్రమంలో ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ కలియుగంలో మనిషి రూపంలో దైవం వచ్చి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు. దేవుడు ఎక్కడో ఉండడని మన ఎదుటే ఉంటారని వివరించారు. ఏదైనా ఆపదలో చిక్కుకుని ఆసుపత్రి పాలైతే కోరుకున్న తర్వాత దేవుళ్లా నన్ను కాపాడవని మిమ్మల్ని రక్షించిన వ్యక్తిని పేర్కొనడమే దైవం చేసే కార్యక్రమాలని వివరించారు. శ్రీశైలంలో ధ్వజస్తంభానికి ఉన్న వయస్సు ఏ మతానికి లేదని, వేల సంవత్సరాల నుంచి ఆ ధ్వజస్తంభం అలాగే నిలబడి ఉందని చెప్పారు. సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు హిందువులంతా ఐక్యమవ్వాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ్ సంఘ చాలక్ మంత్ర రామచంద్రరాజు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా దేశంలో 1,00,000 హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయని వివరించారు. మన జిల్లాలో 70 చోట్ల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వివరించారు. నిర్వహణ సమితి ప్రతినిధులు సన్నిధిరాజు చలపతిరావు, వేగేసిన సింగరాజు, మండా వెంకయ్య, ఏఏవివి సత్యానంద్, పరంశెట్టి ఆంజనేయులు తదితరులు మాట్లాడారు. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. జగత్తును సృష్టింపు, అలాగే స్థితిని, లయాన్ని, అలాగే సృజింపజేసే పరమాత్ముడు అనేకమైన రూపాలను తీసుకొని స్వామి అందరిని అనుగ్రహిస్తుంటారు. అటువంటి పరమాత్ముడి యొక్క నామ, రూప, గుణ తత్వం విశేషమైనది. ఈ కలియుగంలో భగవంతుడు మనకి నేరుగా దర్శనమివ్వటము సాధ్యం కానిది. అందుకనే పరమాత్ముని ఈ కలియుగంలో అక్షామూర్తిగా మాత్రమే ఆరాధన చేసుకునే యొక్క యోగ్యతమైన స్థానం మనకున్నదనమాట. ఈ కలియుగంలో భగవంతుడు దైవం మానుష రూపేణ, భగవంతుడు ఈ కలియుగంలో మనిషి రూపంలో వచ్చి మనకి సహాయ సహకారాలను అందిస్తారు. నేరుగా పరమాత్ముడు వచ్చి ప్రత్యక్షమైతే మన వాళ్ళు నమ్మరు. స్వామివారిని ఇప్పుడు దేవాలయంలో చూసినట్టుగా కిరీటము, ఆభరణాలు అన్ని పెట్టుకొని వస్తే ఇది ఒరిజినల్ గోల్డేనా అని అడుగుతారు. ఏ డ్రామా కంపెనీ అని అడుగుతారు. నిజం చెప్పండి, అవునా? నమ్మరు. అందుకనే కలియుగంలో ఉండే మానవుల యొక్క స్థితి ఇలా ఉంటుందని పరమాత్ముడు ఇలా కాదు, నేను మీతో పాటు ఉన్న వాళ్ళ యొక్క మనసులో నేనే సంకల్పాన్ని చేకూర్చి నేనే వచ్చి మీకు ఏది అందించాలో అది అందిస్తానని పరమాత్ముడు చెప్పారు. మనందరూ కలవడం వాడవాడలా సుమారుగా భీమవరంలోనే 16 చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం హిందూ సంఘటన, వ్యక్తిని తీర్చిదిద్దాలి. జాతీయ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ అధికారం, రెండవది వ్యక్తుల్ని భిన్నత్వంలోకి, ఏకత్వంలోకి తీసుకెళ్లి అజ్ఞానం నుండి జ్ఞానంలోకి తీసుకెళ్లే ప్రయత్నం వ్యక్తుల్ని మార్చడం సజ్జన శక్తి. హిందుత్వం వైపు ప్రపంచం అంతా కూడా చూస్తుంది. మన హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయాలు అందరూ కూడా హిందుత్వం వైపు ఉండాలని, మన సంస్కృతి సాంప్రదాయాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం. భీమవరం మెంటేవారితోట వండర్ కిడ్స్ పాఠశాలలో జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఆత్మానందమయ్యే శిష్యురాలు అరుణారాణి ఆధ్వర్యంలో శనివారం వండర్ కిడ్స్ మేనేజ్మెంట్ విద్యార్థులతో ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా సుషుమ్న క్రియా యోగ ధ్యానం ద్వారా మానసిక ఏకాగ్రత, శారీరక ఆరోగ్యం చేకూరుతాయని వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ అల్లు రామకృష్ణ మాట్లాడుతూ నేడు సమాజంలో అందరికీ, ముఖ్యంగా విద్యార్థులకి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం అవసరం కూడా ఎంతో ఉందని, ధ్యానం ప్రతి వారి దైనందిన కార్యక్రమంలో భాగం కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ అల్లు వంశీకృష్ణ, ప్రధానోపాధ్యాయురాలు అల్లు వనజాక్షి కుమారి, చెక్కపల్లి వాణి, వైస్ ప్రిన్సిపల్ అల్లు విజయ భాగ్యశ్రీలక్ష్మి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈరోజు ఆ వండర్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో
ధ్యాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రముఖ ధ్యాన కోచింగ్ ఇస్తున్న అరుణ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుష్మా యోగా మరియు ధ్యాన ఉచిత మందిరం నుంచి బెంగళూరు నుంచి చేశారు. మరి బెంగళూరులో ఒక పెద్ద ఫౌండేషన్ స్థాపించి వారి అమ్మగారు అలాగే మేడం చెప్పినట్టు గురువులు ఉన్నారు, వాళ్ళందరూ బెంగళూరులో స్థాపించి మన భారతదేశం అంతా అనేక మందిని శిష్యులు తయారు చేశారు. ఆ శిష్యుల్లో మరి ఈరోజు మనకు స్కూల్ చేసిన అరుణ్ కుమార్ గారు ఒక మరి ధ్యానం అంటే మేడం అంతా విపులంగా చెప్పారు. అందరూ అనుకుంటూ ఉంటాం శ్వాస మీద ధ్యాస, మనం ప్రత్యేకంగా నేర్చుకున్నది శ్వాస మీద ధ్యాస. మరి ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు మన వేరే ఆలోచనలు మాని మనం పీల్చే శ్వాస మీద మన ధ్యాస పెడితే జ్ఞానం పెంపొందుతుందని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. అలాగే విద్యార్థులందరూ మన స్కూల్లో విద్యతో పాటు ప్రతిరోజు ధ్యానం నేర్చుకుంటున్నారు, అలాగే యోగా నేర్చుకుంటున్నారు, అలాగే కరాటే నేర్చుకుంటున్నారు, అబాకస్, కంప్యూటర్స్, హిందీ అనేక కార్యక్రమాలు మనం ఇక్కడ చేసుకునే అన్నిటికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే మరి ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఈరోజు మన ఈ స్కూల్లో చక్కటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం అనేది అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఉదయం ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇంటి దగ్గర ధ్యానం చేస్తే ఇంకా ఆ రోజంతా కూడా మీ మైండ్ అంతా పీస్ ఆఫ్ మైండ్ లో ఉంటుంది. మన స్కూల్లో ఇంప్లిమెంట్ అయింది మెడిటేషన్ అని. రోజు ఈ పీరియడ్ ఉంటుంది కదా, మార్నింగ్ ప్రేయర్ అయిన తర్వాత 10 minutes ఇస్తాం. ఆ 10 minutes లో ఈ 4 parts మీరు అధ్యయనం చేయండి. మార్నింగ్ నిద్ర లేవగానే కంప్లీట్ మీరు ఒక 10 minutes ఈ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ రీఫ్రెష్ అవుతుంది. మీరు పక్కన క్లాస్లో లెసన్స్ ఉంటూ చదవడం, ఎంబ్రాయిడరీ చెప్పడం, ఇవన్నీ చాలా బిజీగా ఉంటారు. పడుకునేటప్పుడు ఒక 10 minutes, నిద్ర లేవగానే ఒక 10 minutes, ఇక్కడ ఆల్రెడీ స్కూల్కి వచ్చిన తర్వాత 10 minutes మీరు చేయగలిగితే కనుక మీలో ఏకాగ్రత పెరుగుతుంది, నెమ్మది పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దీనివల్ల మనకి చాలా ప్రయోజనాలు. ఈరోజు విజయబాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ తరఫు నుంచి మేము భీమవరం వండర్గ్రీన్ స్కూల్లో సుషుమ్న క్రియా ధ్యానం క్లాస్ కండక్ట్ చేయడం జరిగిందండి. సుషుమ్న క్రియా ధ్యానం అనేది ప్రస్తుత రోజుకి తగినట్లుగా మన పరమగురువులైన శ్రీ భోగనాథ్ మహర్షి గారు, శ్రీ మహావతార్ బాబాజీ గారు, ఇప్పటి లివింగ్ గురువు పూజ్యశ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారి ద్వారా మనమంతా ఈ సుషుమ్న క్రియా ధ్యానాన్ని ఇవాళ నేర్చుకున్నామండి. ఈ సుషుమ్న క్రియా ధ్యానం వల్ల పిల్లల్లో చాలా కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, క్లారిటీ, అలాగే ఇప్పుడున్న డిస్ట్రాక్షన్స్ లేకుండా పిల్లలంతా చక్కగా ఫోకస్డ్ గా వాళ్ళలో మంచి క్వాలిటీస్ ఇంప్రూవ్ అయ్యి ఎథిక్స్ తో, వాల్యూస్ తో వాళ్ళు ఫ్యూచర్ లో మంచి భావి భారత పౌరులుగా తయారవ్వాలి అనే సదుద్దేశంతో విజయబాబాజీ ఫౌండేషన్ తరఫున పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారి ఇనిషియేటివ్ పిల్లలందరికీ కూడా వచ్చే యూత్ జనరేషన్స్ అందరూ కూడా ఈ జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేసి అందరూ ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి అనే ఈ ఒక సంకల్పం. In the schools or somewhere places like meditation halls, especially in our culture now. Nowadays, the meditation has been very implemented in other countries more than India. But you look at the meditation has for meditation and yoga both are born in India, developed in India. Completely created new forms are developed by many more gurus like Kriya Yoga,
Asana Yoga, and this Kriya meditations, and in many forms they are using this meditation. ఇక్కడికి ఫోకస్ అంటే ఏంటో అర్థమవుతుంది ఎవరైనా శ్వాస ఏ శ్వాసగా మనం పీల్చుకుంటున్నామో ఆ శ్వాస ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అది మనం ఈ మెడిటేషన్ చేసేటప్పుడు అర్థం చేసుకుంటాం. ఆ శ్వాస వచ్చే శబ్దం మీద ఏకాగ్రత అది పెట్టినప్పుడే మెడిటేషన్ అనేది మనం కరెక్ట్గా చేసినట్టు అక్కడ ఏకాగ్రత సాధించామంటే ప్రతిరోజు మనం మెడిటేషన్ చేసిన ఫోకస్ అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ 10 మంది పిల్లలు ఉంటే మీరు ఫోకస్ చేస్తే ఒక చిన్న తప్పు చేస్తే 10 మందిలో కనెక్ట్ అవ్వాలి. Mrs. Aruna Rani said very well to our students what is meditation, what are the uses of meditation. Our sincere and special thanks to Aruna Rani madam and those who are participating in this nice program. Very special and beautiful thanks to one and all. Happy World Meditation Day. Thank you so much. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్థాపించిన పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో ధ్యాన అవగాహన సదస్సును రాజ్యసభ సభ్యులు పక్క వెంకట సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదరాజు బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అనేక మానసిక ఒత్తిడులకు గురవుతున్నారని, నిత్యం ధ్యాన సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు. అనంతరం పత్రిజీ స్ఫూర్తితో కళాశాల క్రీడా మైదానంలో జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ ఆధ్వర్యంలో ధ్యాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దివర్మ మాట్లాడుతూ శ్వాస మీద ధ్యాస ధ్యానంను అందరూ తప్పక పాటించి ఆనందంగా జీవించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కంతటి వెంకటరాజు, మంతెన ప్రసాదరాజు, ఎర్రంశెట్టి శివకృష్ణతో పాటు డిఎన్ఆర్ వాకర్స్ విద్యార్థులు పాల్గొన్నారు. సొసైటీ మూవ్మెంట్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ పెద్దివర్మ, నా పేరు రుద్రరాజు పెద్దివర్మ. మరి ఈ రోజున ప్రపంచ మెడిటేషన్ డే అంటే ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకుంటుంది. అందులో భాగంగా మా గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఆయన ఎప్పుడో బుద్ధుడు చెప్పిన కార్యక్రమాన్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చి ఈ రోజున ప్రపంచ ధ్యాన దినోత్సవం జరపడానికి ఆయనే మంచి ఒక స్ఫూర్తిగా చేశారు. మరి ఈ రోజున మేము అందరం కూడా పిఎస్ఎస్ఎం మరి పిరమిడ్ ప్రిన్సిపల్ సొసైటీ మూవ్మెంట్ వారు ఈ పశ్చిమ గోదావరి జిల్లా వారు ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుని జిల్లా అంత వ్యాప్తంగా దాని గొప్ప కార్యక్రమంగా ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకుంటున్నాం. డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో కూడా అవగాహన సదస్సు కూడా దాని గురించి పెట్టాం. చాలా మందికి కొత్తగా ధ్యానం నేర్పి కొత్త ధ్యానులు కూడా ధ్యానం చేయాలి. అందరూ ధ్యానం చేసి మనశ్శాంతిని పొందాలి. మనకు రోగాల కారణం మన బుర్రలో ఉన్న ఆలోచనలే. అది ఆలోచనలు శూన్యం చేసుకుని గొప్పగా మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే ధ్యానం చేయాలి. ఈ ధ్యానంలో అందరూ భాగం అయ్యి ధ్యానం నేర్చుకుని ధ్యానం చేసి ఆ ధ్యానాన్ని అందరికీ పంచాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వైఎస్ఆర్సీపీ స్టేట్ స్టూడెంట్ వింగ్ సెక్రటరీ గంటా రాహుల్ ఆధ్వర్యంలో భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో నిర్వహించారు. ముందుగా 100 కేజీల కేక్ ను కట్ చేశారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిలి వెంకటరాయుడు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మేడిద జాన్సన్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని విద్యార్థులంతా బలోపేతం చేస్తున్నారని, 2029లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే విధంగా విద్యార్థులు ఐక్యతతో జగన్ నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు. పట్టణ అధ్యక్షుడు గాదరాజు రామరాజు, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్, గంటా రాహుల్ మాట్లాడుతూ జగన్ అంటే ప్రజలకు ఒక నమ్మకమని, ధైర్యమని, ఇచ్చిన మాట చెప్పిన మాట జగన్ నైజమని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటి ప్రభు, పెచ్చటి ప్రసాద్, సన్ని, కొవ్వాడరాజు, చిన్నురెడ్డి, మానుకొండ ప్రదీప్, బేతాళ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ తెలుగు జనాంగానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ శుభప్రదమైన మంచి రోజు అని చెప్తున్నాను. హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మళ్ళీ రావాలి, మనం గెలిపించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక కార్యకర్తగా ఆయన్ని నాయకుని చేసుకుని ఆయన చేసిన పథకాలు, రెండింతల పథకాలు మన రాష్ట్రానికి అందించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు యువత కానివ్వండి, మొత్తం రాష్ట్రం గ్రామాలు కానీ పట్టణాలు కానీ అన్ని కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, గ్రామాభివృద్ధి కానివ్వండి, పేదలందరికీ చదువు చెప్పించే విధంగా కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి జన్మదిన వేడుకలు అనేక సంవత్సరాలు చేసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీ బర్త్డే. ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాల్లో
ప్రతి ఇంటిలో పుట్టినరోజుగా ఆనందంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ప్రకాశం చౌక్ సెంటర్ లో 100 కేజీలు కేక్ కట్ చేయడం అనేది చాలా అభినందనీయం. మరి రాబోయే రోజుల్లో మరి ప్రజలంతా కూడా కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. దానికోసం ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితో కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ నుంచి మేము చెప్తున్నాము. మా ఒకటే మాట, 2029 నుండి ఒక 20 సంవత్సరాలు ఆయన బర్త్డే ఓన్లీ సీఎం గానే చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జగన్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా పేద బడుగు బలహీన వర్గాలు అందరూ చాలా సంతోషంగా ఉండేవారు. ఈ రోజున ఏ ఒక్క పథకం గాని ఏ ఒక్క సంక్షేమ ఫలాలు గాని ప్రజలకు అందట్లేదు. మోసపూరిత కబుర్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ ఫలాల కంటే ఇచ్చిన పథకాల కంటే రెట్టింపు పథకాలు ఇస్తాం అని చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి వారు దోచుకోవడానికి దాచుకోవడానికే టైం చూసుకుంటున్నారు తప్ప ప్రజల అభివృద్ధి సంక్షేమం ఎక్కడ చూడట్లేదు. 29లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రం పురోగభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయి. భీమవరంలో రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ పోటీలను ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజీబాబు, రాజ్యసభ సభ్యులు పాక. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఉండి భీమవరం నియోజకవర్గాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా భీమవరం బ్రాంచ్ ఐఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో భీమవరం హాస్పిటల్స్ లో రాష్ట్ర స్థాయి జనరల్ ఫిజిషియన్స్ కాన్ఫరెన్స్. భీమవరం తాలూకా ఎన్జీజీఓస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. అధ్యక్ష కార్యదర్శులుగా బండారు వెంకట సోమేశ్వరరావు, యువి పాండురంగారావు, కోశాధికారిగా కె విష్ణువర్ధన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.